శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 19వ భాగం 27/5/20 ఆత్మార్పణకి సిద్ధమైనటువంటి 102 మంది. అప్పుడు కుసుమశ్రేష్ఠి సభను చూసి, అభిమానధనులైన ఆత్మీయులారా, వ్యక్తి స్వాతంత్రాన్ని రక్షించటానికి, నిరంకుశత్వాన్ని నిరసించటానికి, అధర్మాన్ని అంతం చెయ్యటానికి నేను కూడా సతీ సమేతుడనై నా కూతురుతో కూడా ఆత్మ బలిదానం చేస్తాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్న. ఆ మాటలు విన్న కుసుమార్జుని బంధువులైన 102 గోత్రాల కుల ధర్మాలు సంరక్షణకై మేము కూడా అగ్నులలో పడి ఆత్మార్పణం చేసుకుంటామని అద్భుతమైన త్యాగమూర్తులాగా మాట్లాడు. అలా దృఢచిత్తులై పలికిన 102 గోత్రాల వైశ్యుల పలుకులు విని 612 గోత్రాల వైశ్య భీత చిత్తులై పోయి, వంశ గౌరవాన్ని కాపాడుకోవటానికి ధర్మతో మీరు వంశక్షయానికి పాల్పడుతున్న ఆత్మాహుతులను పేర మీరు జరుపుకునేటువంటి ఆత్మహత్యలలో మేం పాల్గొనం. ఆత్మహత్య మహాపాతక కీర్తిని కానీ అపకీర్తిని కానీ జీవించి ఉన్నప్పుడే చూడాలి, చచ్చి సాధించేదేం లేదు. మీరు అవివేకంతో వంశనాశనానికై పూనుకుంటే మన పరస్పర బంధుత్వాలు నిలవు. ఇక మీకు మాకు ఎలాంటి బాంధవ్యాలు ఉండవు అని నిష్ఠూరంగా 612 గోత్రాల వాళ్ళని ఇలాంటి అసహ్యకరమైన మాటలు విని 102 గోత్రాల క్రోధంతో మాటిమాటికి దుర్వాదం చేస్తూ స్వకులాభిమాన శూన్యులు ప్రలాపిస్తున్న వాళ్ళతో, స్వార్థపరులారా, మీ మాటలు వేయి మేము కన్యను విష్ణువర్ధనుడికి ఇవ్వం. మీకు మాకు సంబంధం వద్దు, మాతో కూడా ఉండటం మీరు తగరు కూడా. ఇక యథేచ్ఛగా మా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. 612 గోత్రాల సభా మండపాన్ని వదిలి బయటికి వచ్చి గుంపులుగా ఈ 102 గోత్రాల వయసు ఎంత మూర్ఖులు, ఎంతటి అనర్థానికి మూలమైన వాసవి కన్యే కదా. కృతయుగంలో క్షత్రియ కుల వినాశకుడై పరశురాముడిని కన్న రేణుకాదేవిలాగా త్రేతాయుగం రాక్షస విధ్వంసాన్ని కారణభూతురాలైన సీతల, ద్వాపరలో కౌరవ వంశ క్షయానికి కారణమైన ద్రౌపదిల, ఈ కలియుగం వాసవి కన్య వైశ్య వర్ణవాన్ బడబాగ్ని జ్వాలగా ప్రభవించింది. ఒక్క వాసవి కన్యగా అంతరించినంత మాత్రంలో కులగోత్రాలకు లోపమేం రాదు. ఆమె మరణించిన తర్వాత చక్రవర్తి విజృంభించి తప్పక వైశ్యవంశ నిర్మూలనం చేస్తా. బతి ఉంటే సుఖాలు పొందచ్చు. సువిశాల భారతావని ఎక్కడైనా పోయి హాయిగా జీవించవు. కుసుమశ్రేష్ఠి సభను ముగించి నగరేశ్వర స్వామికి నమస్కరించి ఉత్తర పుత్రికలతో ఇంటికి వెళ్ళిపో. మిగిలిన వైశ్య శ్రేష్ఠులంతా తమలు కలుగగులు అనంత పుణ్యకీర్తన గురించి ఆలోచిస్తూ తమ తమ చోట్లకు వెళ్ళిపోయి 12వ అధ్యాయం కుసుమశ్రేష్ఠి విషాద యోగం. వైశ్య సభ తరువాత తన ఇంటికి వచ్చిన కుసుమశ్రేష్ఠి భోజనమైనా చెయ్యటానికి మనస్కరించి పక్క గదికి వెళ్ళారు. మృదు తలుపంపై కూర్చొని దీర్ఘాలైన నిట్టూర్పులు వెళ్ళి ఆలోచన మగ్గుడై ఇంతకాలం సంతానం లేని సకల దేవతలను ప్రార్థి చివరికి పుత్రకామేష్టి కూడా చేసి దివ్యగుణ సంపన్న అతిలోక సౌందర్యవతి అయిన పుత్రికను యుక్త వయస్కై నా బిడ్డకు కులంలోని సుయోగ్యుడైన వరుడితో వివాహం చేసి ఆమె ముద్దు ముచ్చటలు కళ్ళారా చూడాలనుకున్న ఎన్నెన్నో కలలు
కానీ నా పూర్వకర్మ దుష్కృతం ఎలాంటిదో ఇప్పుడు ఇలాంటి అనివార్యమైన కష్టం వచ్చింది. శరీష కుసుమ కోమల శరీరై నా చిన్నారి వాసనే ఆ భయంకరమై అగ్నిజ్వాలు ఎలా పడేయగా ఈ ఊహే నా హృదయాన్ని దహిస్తోంది. నా వంటి దౌర్భాగ్యం ఈ ప్రపంచంలో ఇంకొకడు అని దుఃఖి అలా వ్యాకుల పడుతున్న తండ్రిని చూసి హిమవంతుడిని చేరి పార్వతిలాగా వాసవి కన్య తండ్రికి దుఃఖపీడితుడైన తండ్రితో ఎందుకు ఇలా పరితపిస్తున్నావు నాన్న? అప్పుడు కుసుమ శ్రేష్ఠి తన మనోవేదన చెప్పుకోమన్నా. అప్పుడు ఆ వాసవి కన్య తండ్రి, అశాశ్వతాలైన ఈ శరీరాల సంబంధాల కోసం ఏడవకు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి తృణాలు ఒకచోట ఒక క్షణకాలం పరస్పరం కలుసుకొని మళ్ళా విడిపోతూ ఉంటా. కళత్రాదులు కలుసుకుంటూ విడిపోతూ ఉంటా. జననం పొందిన భూజనులందరూ మరణం తప్పదు. వాళ్ళు మరణం పొందిన ప్రతివాడు మళ్ళా పుట్టక తప్ప. పంచభౌతికమైన ఈ శరీరం అనిత్యం, ఆత్మ ఒక్కటే నిత్యం, సత్యం. ఆత్మశస్త్రాల చేత భేదింపబడు, జలాల చేత తడపబడు, అగ్నిచే కాల్చబడు, వాయువు చేత శోషించబడు. అది నిర్వికారం, నిత్యం, నిరంజనం. ఆత్మతత్వం తెలిసినవాడు సర్వాధికమైన ఆనందాన్ని పొందుతాడు. వంశధర్మాన్ని పాలించడానికై అస్థిరం, అనస్వరం అయిన దేహాన్ని దృఢప్రాయంగా పరిచర్య పరమానంద నిలయ పరమానందాన్ని పొందాలి. నాకు తల్లిదండ్రులు, బంధువులు, శత్రులు, రక్షకులు ఎవ్వరూ లేరు. నేనే సమస్త లోకాలకు విశ్వరూపిణి. మాయ చేత భయభ్రాంతులై సమస్త ప్రాణులు మోహంలో ఉంటారు. నీ అజ్ఞానం ఇంకా పటాపంచలు కాగ. శిరోభూషణమైన చంద్రరేఖతో, నక్షత్ర హారాలతో, రత్న కాంచన కర్ణ ఆభరణాలతో, మణిమయ కాంచీ గుణాలతో, సువర్ణ అంబరధారిణి పద్మవేద వరద అభయ ముద్రడు ధరించిన చతుర్బాహువులతో పద్మాసన స్థితయే ప్రత్యక్షమై దేవదేవి కుసుమ శ్రేష్ఠి తెలగి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. వాసవీదేవి ఒక గీతను ప్రబోధించి ఆపై దేవితో, పరమేశ్వరి, దేని వలన నువ్వు నేనవుతాను అలాంటి జ్ఞానాన్ని, యోగాన్ని నాకు ఉపదేశించి. అప్పుడు ఆమె ఇలా అంటుంది: వైశ్వోత్తమ, సమస్త సృష్టి కన్నా ముందు నేనే ఉన్నాను. ఆత్మస్వరూపిణి అయి నేనే పరమాత్మ. చిత్తు, సంవిత్తు, పరబ్రహ్మ అనే నా ప్రధానమైన పేరు. నా తత్వం అవాంగమానసత్వం. అది కేవలం శృతి ప్రామాణ్యం చేత, వేద ప్రామాణ్యం తెలియదు. అనాది సిద్ధమైన నా శక్తి మాయ, ప్రకృతి అనే పేర్లతో పిలవబడు. ప్రతిరోజు గాఢ నిద్రలో మనం చేసే పనులన్నీ ఎలా లయించి పోతాయో నిద్ర లేవు, అలాగే జీవులు, కర్మలు, కాలాలని మహాప్రళయం నా మాయలో లీనమైపో. అందువల్ల జీవులకు వాళ్ళ కర్మ పరిపాకాలను అనుసరించి నా చేత ఫలం ఇవ్వబడు. నేను సత్యాది త్రిగుణాల అతీతనైన జీవకర్మ కాలాలతో కలిసి ఉండే నా మాయాశక్తి వల్ల సృష్టి స్థితి లయాల కారణం అవుతుంది. తండ్రి, ఏ మాయాశక్తి చేత సకల చరాచర ప్రపంచం కల్పించబడింది, ఆ మాయ కూడా నాలోనే కల్పించబడి అవటం చేత అది మిథ్య అవుతుంది. కనుక నా స్వరూపం కంటే వేరే ఏది రెండోది లేదు. కనుక పరమాత్మ దృష్టితో చూస్తే మాయ అనేది కూడా లేదు. కేవలం బ్రహ్మతత్వమే. బ్రహ్మరూపిణి అయిననే సమస్త జగత్తులను సృష్టి. ఘటంలోని ఆకాశంలా, అద్దంలోని ప్రతిబింబంలా జగంలో చిదాభాస రూపం ప్రాణాలను ముందు పెట్టుకొని ప్రవేశిస్తూ ఉత్తమ అధములైన సమస్త వస్తువులను ప్రకాశింపచేసే
సూర్యుడు ఆ వస్తుగత గుణ దోషాల చేత ఎలా అంటదో, అతనికి ఏమి అంటదో, అలాగే నేను కూడా ఉపాధిగత గుణ దోషాలు ఎప్పటికీ కూడా అంటూ పడను. కానీ అజ్ఞానులైన జనులు బుద్ధి మొదలైన వాటిలో ఉండే కర్తృత్వాన్ని ఆత్మరూపిణి అయిన నాల్ మీద ఆరోపించి నన్నే కర్త అని పలుకుతూ ఉంటారు. సూర్యుడిలా సాక్షి రూపిణే కానీ ఏం చెయ్యని దానం కాదు. నేను సమస్తాన్ని సాక్షీభూత జగత్తుకు నేత్రం నేనే. నేను వ్యక్తం కాని రీతిలో సమస్త జగత్తులలో వ్యాపించి ఉంటా. నాకు వినాశం లేదు నాన్న. నాశం లేని ఆనంద స్వరూపమై పరబ్రహ్మమంటే నేను. నా మాయ సకల జగత్తును, అలాగే ఉత్తమోత్తమైన దేవతల మానవుల కూడా మోహింపజేస్తుంది. ఒకే త్రాడు పాముల పూలదండ ఎలా కనిపిస్తుందో, అలాగే జీవ ఈశ్వరాది రూపాలతో నేను ప్రకాశిస్తూ జీవ బహుత్వం ఏర్పడినట్లే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మొదలైన దేవ బహుత్వం కూడా నా మాయ చేతనే కల్పించం. అంటే అజ్ఞాన భేదం వల్ల జీవం అనేక రూపాలుగా, మాయా భేదం వల్ల దేవ బహుత్వం ఆకాశంలో ఘటాకాశ మఠాకాశ మహాకాశమనే భేదాలు ఎలా ఉంటాయో, చైతన్య రూపిణి అయిన నాకు జీవుడని ఈశ్వరుడని భేదం కల్పించబడ్డాయి. కానీ నేనే సర్వరూపి సచ్చిదానంద రూపిణినై నాలోనే ప్రపంచమంతా ఉంది. రజా నేనే బ్రహ్మ, నేనే విష్ణువు శివుడు, నేనే శక్తి, నేనే సూర్యుడు గడప. నా నుండే సమస్త చరాచర సృష్టి వచ్చాయి. మానవుడు సదుపదేశం ప్రాప్తివన్ విరక్తుడై హరిషడ్వర్గాలు జై భేదింపరాన్ దహింపలే నీటితో తొడవబడి గాలికి ఎండిపో దేహం నశించిన నాశనం కాని శాశ్వత శుద్ధ చైతన్య స్వరూప ఆత్మ నన్నుగా తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం పొందుతున్న అని తన తత్వ రహస్యాన్ని చెప్పింది. అప్పుడు కుసుమశ్రేష్ఠి ఆ దేవిని చూసి, పరమేశ్వరి, ఏ యోగం వల్ల నేను ఆత్మసాక్షాత్కారం పొందగలను? ఆ ప్రజ్ఞాన సాధకమై యోగాన్ని పూర్తిగా నాకు ప్రబోధించు. వైశ్వభూపాల జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని భావించే వృత్తే యోగం. ఈ అభేద జ్ఞాన వృత్తి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య అని విఘ్నకరుడైన శత్రువు, ఆ శత్రువులను జై యోగాన్ని సాధించడానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహ ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగముతో కూడి యోగాన్ని అభ్యసించి ఈ అష్టాంగ యోగం యొక్క వివరణ విను. అహింస, సత్యవచన, దొంగతనం చెయ్యకపో, బ్రహ్మచర్యం, సర్వభూతాల మీద దయ, తాను అందరికంటే తక్కువ అనే వినయభావం, సహన, ధైర్యం, మితాహారం, బహిరంతర శుద్ధి అనేవి యమాలను. తపస్సు చేయదు, శృతి స్మృతులలో చెప్పబడి కర్మలు చేయ, లభించిన దాంతో తృప్తి, దేవబ్రాహ్మణుల వేదాలలో విశ్వాసం, పాత్రనిరిగి దానం చేయ, పరమేశ్వరుని పూజించడం, వేదాంత వాక్యాలు వినడం, తప్పు చేయటానికి సిగ్గుపడడం, ఓంకారం, గాయత్రి మొదలై దైవ మంత్రాలను జపించడం, నిత్య హోమాలు చేయడం అనేది నియమాలు ఆ రెండు. పద్మాసన, స్వస్తికాసన, భద్రాసన, వజ్రాసనం, వీరాసనం అనే 5 విధాల ఆసనాలలో ఏదో ఒక దానిలో ఉండటం, లేక వెన్నెముక నిటారుగా ఎక్కువ కాలం ఉంచడానికి వీలైన స్థితిలో కూర్చోవటం ఆసనం. ఎడమ ముక్కుపటం ద్వారా వెలుపగలి వాయువుని పీల్చి ఆ గాలిని లోపలని
కుడి ముక్కు ద్వారా నెమ్మదిగా బయట వదలడం ప్రాణాయామం. దీన్ని సద్గురువు దగ్గర నేర్పుతాం. యక్షాకారం అంటే భోగ వస్తువులపై పరిగెత్తకుండా ఇంద్రియాలను బలాత్కారంగా మరలించడం. ధారణం ధ్యానం అని మనస్సును గరి ఆత్మలో నిలిపి ఇష్ట దేవతల మరించడం. సమాధి అంటే యోగ స్థితిలో ఉండి జీవాత్మ పరమాత్మల అభేదంగా నిరంతరం ఆలోచించడం. ఈ 8 అంశాలతో కూడిందే అష్టాంగ యోగం. అచరాచరాత్మకమైన ప్రపంచంలో 2 విధాల స్థితులు. అందులో సాంఖ్యులకు జ్ఞానయోగం, కర్మనిష్ఠులకు కర్మయోగం. ఇప్పుడు కర్మయోగం చెప్తా. కర్మనిష్ఠులలో స్వర్గ సుఖాలు ఆశించి అనేక విధాల పుణ్యకర్మలు చేసే వేదవాద పరుడు, కర్మాచర పరాయణులు నిష్కామ భావాన్ని పొందరు. స్వర్గ సుఖాలను కోరిక చేతవారు తమ జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. అందువల్ల కొందరు కర్మత్యాగం చెయ్యాలని, కానీ మానవుడెప్పుడు కర్మను వదలలేడు. కర్మాచరణ లేకపోతే పురుషుడు విరక్తి అయిపోతాడు. ఏ మానవుడు ఏ పని చెయ్య క్షణకాలమైనా ఉండడు. అతడు ప్రకృతి సిద్ధమైన గుణాల వశుడై క్రియోన్ముఖుడు. ఏ పని చెయ్యని వాడి శరీర యాత్ర జరగదు కదా. కనుక కర్మ చేయకుండా ఉండటం కంటే నిష్కామంగా, అంటే ఏం కోరిక లేక కర్మ చేయ. వైశ్యరాజ కోరికలతో చేసే కర్మలు దేహాన్ని బంధించేవిగా ఉంటాయి. నా నిమిత్తమై చేసే కర్మలని బంధ కారణాలు. భూపతి, చిత్తశుద్ధి గొప్ప జ్ఞానదాయకమైన సాధన. మహర్షులంతా జ్ఞానం చేతని పరబ్రహ్మ రూపిణినై నన్ను తెలుసుకొని కర్మాచరణం వలన చిత్తశుద్ధి కలి. చిత్తశుద్ధి వలన బుద్ధి భేదం నశిస్తుంది. కర్మత్యాగం చేసిన వారు చిత్తశుద్ధి పొందలేరు. చిత్తశుద్ధిని పొందకపోతే జ్ఞానం రాదు. కనుక ప్రతి వ్యక్తి సధర్మాచరణుడి నిష్కామ కర్మ చెయ్యాలి. అజ్ఞాన సాంగత్యం వల్ల కర్మాచరణం చేసిన వాడు ఓంకారంతో అహంకారంతో నేనే కర్తనని భావించేవాడు బుద్ధిమంతుడైన వాడు. అహంకార మమకారాదులు వదలి తాను ఆచరించే నిత్య నైమిత్తిక కర్మ నాకు సమర్పణం చేసి ఉత్తమోత్తమ గతి పొందు. ఏ మానవు ఈర్ష్యాద్వేషాలు వదిలి భక్తి తత్పరుడై నేను చెప్పిన ఈ శుభ మార్గాన్ని అనుసరిస్తారు, వారు తప్పక సమస్త కర్మ బంధాల నుండి విముక్తులు. రేపు పరమధర్మం గుణకర్మాలు అంటే ఏమిటి వాటి గురించి చెప్తాను అంటున్నారు. రేపు ఆ సంగతి చూద్దాం.